ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకంతో పొంది ఉన్నామని చెప్పి నమ్ముతామో అప్పుడు అవన్నీ కూడా పొందుకుంటామని చెప్పి దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. మనలో అవిశ్వాసం అనేది లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో దేవునికి మొరపెట్టేటప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. నా జీవితంలో ఈ శ్రేష్టమైన కార్యాన్ని జరిగిస్తారని చెప్పి నమ్ముతాము, విశ్వసిస్తాము. అప్పుడు అవన్నీ కూడా పొందుకుంటాం. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఉదయకాల సమయంలో మీ ప్రార్థన ద్వారా మీ జీవితంలో సమస్తాన్ని పొందుకోవాలంటే దేవుడు ఖచ్చితంగా నాకు అనుగ్రహిస్తారని చెప్పి నమ్మితే ఖచ్చితంగా మీ జీవితంలో పొందుకుంటారు. ఈరోజు విశ్వాసంతో నమ్మకంతో దేవుని ద్వారా నేను పొందుకుంటానని చెప్పి నమ్మి ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసి సమస్తాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో ఏదైతే దేవుని ద్వారా పొందుకోవాలని ఆశిస్తున్నారో అవన్నీ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని చెప్పి ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో అవన్నీ కూడా పొందుకుంటామని చెప్పి నీకు వాక్యము ద్వారా బహు స్పష్టంగా తెలియజేస్తావు కనుక దేవా, విశ్వాసంతో నమ్మకంతో ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.